దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములలో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో తాను ఏర్పరచుకున్న శిష్యులను గురించి మనము కొన్ని ఆత్మీయ విషయములను నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. కనుక అందించబడుతున్న ఈ వర్తమానములనేవి పూర్తిగా వినగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకను లోతైన ఆత్మీయ విషయములను ఈ వర్తమానముల ద్వారాగా మనము నేర్చుకోగలము. అలాగే యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఏ విధంగా ఈ భూమిని తలక్రిందులుగా చేయగలిగారు, మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని రాజ్యమును కట్టడానికి, ఆయన సువార్తను లోకమందంతటికి తీసుకుని వెళ్ళడానికి ప్రభువు మనలను కూడా తన హస్తములో బలమైన ఆయుధములుగా వాడుకోగలడు. మనము విశ్వసించినప్పుడు కలవరపడము. కొన్ని సమయాలలో మనకెదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని సువార్తను ప్రకటించలేని వారముగా, దేవుని సువార్తను గురించిన ఆసక్తి అనేది మనకు లేనప్పుడు కొన్ని ప్రాంతాలకు దేవుని సువార్తను మనము తీసుకుని వెళ్ళలేకుండా పోతూ ఉన్నాం. మరి మారుమూల ప్రాంతములోను, పట్టణములలోను, గ్రామాలలోను దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులను బట్టి మనము అధికముగా ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రార్థించే కృప మనందరికీ దేవుడు దయచేయాలని, అలాగే ప్రభు సన్నిధిలో మనము కనిపెడుతూ దేవుని రాజ్యమునకు ఒక గుంపు జనాంగాన్ని మనము సిద్ధపరచాలి. ఏ విధము చేతనైనను ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది. అనేక ప్రాంతాలలో భయంకరమైన సంభవాలు జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రాంతాలలో దేవుని సేవను చేయలేనటువంటి స్థితిలోకి ఈ కాలము వచ్చి ఉన్నది. కనుక నా ప్రియ దేవుని బిడలారా, మెలకువ కలిగి దేవుని రాజ్యమును కట్టడానికి, ఆయన రాజ్య సువార్త వ్యాప్తి కొరకు మనలో కొంతవరకైనా దేవుని పనిని చేయాలనే ఆసక్తి మనకుండాలి. కనుక పరిశుద్ధ లేఖనములలో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య 4 సువార్తలలో చెప్పబడింది. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలలో యేసుక్రీస్తు వారు పాపులను రక్షించాడు, బంధకములలో కట్టబడిన వారిని విడిపించాడు, సాతాను చేత బంధించబడిన వారిని కూడా తాను విడిపించాడు. అలాగే ఉపమానముల ద్వారా దేవుని రాజ్యమును గురించి ప్రజలకు బోధిస్తూ వచ్చాడు. మరి ఇలాంటి పరిచర్య చేస్తున్నటువంటి యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానము చెంది ఆరోహణమైన తరువాత ఈ పరిచర్య అనేది కొనసాగించబడాలంటే దేవుడు తన కొరకు ఒక 12 మంది శిష్యులను ఏర్పరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది చేసిన పని ఏమిటంటే, యేసు ప్రభువారు ఆరోహణమైన తరువాత ఈ పరిచర్యను వారు ముందుకు తీసుకెళ్లారు. ఈ పరిచర్య అనేది చాలా గొప్పగా వారు చేయగలిగారు. భూమిని తలక్రిందులుగా చేయగలిగిన వ్యక్తులుగా మారారంటే దాని ఉద్దేశం ఏమిటి? యేసుక్రీస్తు వారు వారికి చెప్పిన మాటలు, యేసు ప్రభువు దగ్గర వారు నేర్చుకున్న విధానములు, యేసు ప్రభువు దగ్గర వారు చేసిన పరిచారములు, యేసు ప్రభువును వెంబడించే విషయములో ఏమాత్రము కూడా వెనుకడుగు వేయకుండా వారు కొనసాగించిన విధానములను బట్టి తద్వారా
అనేక విధములుగా దేవుని కార్యములను బలముగా చేయగలుగుతూ వచ్చారు. మరి ఇలాంటి శిష్యులను గురించి దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ సత్యములనేవి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితమునకు ఇవి ఆశీర్వాదకరంగా మారుతాయి. ఎవరైతే ఆత్మీయముగా ఎదగాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో, ఆత్మీయతలో వర్ధిల్లాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, ఈ వర్తమానములనేవి విని ఆత్మీయానుసారముగా కట్టబడుచు దేవుని రాజ్యమునకు సిద్ధపడాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో ముఖ్యమైన పరిచర్య ఏంటంటే శిష్యులను ఏర్పరచుట. తన పరిచర్యలో శిష్యులు ఒక భాగముగా కనబడుచు వారు ఆ పరిచర్యలో పాలి భాగస్థులుగా మార్చబడ్డారు. యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యకును ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యుల యొక్క పరిచర్య దానిని కొనసాగిస్తూ దేవుని రాజ్యము కొరకు వారు పాటుపడినటువంటి వారుగా ఉన్నారు. ఈ భూమి మీద ప్రభువును వెంబడించే ప్రతి ఒక్కరము కూడా దేవుని రాజ్య సువార్త నిమిత్తము శ్రమపడుతూ ఆయన రాజ్య సువార్త వ్యాప్తి కొరకు మనల్ని మనము సమర్పించుకునే వారముగా ఉండాలి. కనుక యేసు ప్రభువారు ఏ విధముగా శిష్యులకు బోధించిన కార్యములు ఏమై ఉన్నవో, శిష్యులకు ఏ కార్యములైతే నేర్పించాడో మనము పరిశుద్ధ లేఖనములలో గమనించగలుగుతూ ఉన్నాం. శిష్యుడు అనగా ఒక గురువు దగ్గర తాను చేసే పరిచారము, తాను నేర్చుకునే కార్యములు, తాను వెంబడించే మార్గము. కనుక ఒక శిష్యుడు అని చెప్పి మనము గమనించినట్లయితే గ్రీకు భాషలో మెథటిస్ అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. శిష్యుడు అనగా మొదటిగా పరిచారము చేయువారు. శిష్యుడు అనగా మొదటిగా పరిచారము చేయువారు. రెండవదిగా గురువు దగ్గర నేర్చుకునేటువంటి వారు, గురువు లేక బోధకుడు. శిష్యుడు రెండవదిగా నేర్చుకునేవాడై ఉండాలి. మూడవదిగా అతడు గురువును వెంబడించేవాడుగాను. అనగా ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు గురువు ఎలాగైతే వెళ్ళుచూ ఉన్నాడో దానిని తూచా తప్పకుండా వెంబడించేవాడుగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరలా చెప్పుచున్న మాటలు, శిష్యుడు అనగా మొదటిగా పరిచారము చేయువారై ఉండాలి, రెండవదిగా నేర్చుకునేవారై ఉండాలి, మూడవదిగా వెంబడించువారై ఉండాలి. పాత నిబంధనలో గుడారములో సేవ చేసినటువంటి లేవీయులు, యాజకులను గురించి కూడా గమనించినట్లయితే వారు పరిచారము చేస్తూ వచ్చారు. మొదటిగా పరిచారమును గురించి మనము గమనించబోతూ ఉన్నాం. ఒక శిష్యుడు గురువు దగ్గర ఎలాగ పరిచారము చేయాలో పాత నిబంధనలో గుడారములో కూడా పరిచారము చేసినటువంటి వారు, లేకుంటే సేవ చేసినటువంటి కార్యములు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 7వ వచనములో వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపు సేవ చేయవలెను, తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. లేవి గోత్రికులందరూ కూడా, లేవీయులందరూ కూడా ప్రత్యక్షపు గుడారములో ఆ మందిరపు సేవ అనేది వారు కొనసాగిస్తూ ఉండాలి. అంటే పరిచారము చేస్తూ రావాలి. ఈ పరిచారము చేయు కార్యములు లేవీయులకు అప్పగించబడి ఉన్నది.
నా ప్రియ దేవుని బిడలారా, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 4వ వచనములో అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, గుడారములో పరిచారము చేయాలి, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వాటిని కూడా కాపాడుతూ రావాలి, వాటి మధ్యలో సేవ చేయడానికి కూడా వారు ముందు ఉండాలి. కనుకనే ఈ కహాతీయులు అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయువారై ఉన్నారు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ లేవీయులు ఈ గుడారములో సేవ చేయువారైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే యాజకులు చేసేటువంటి వారి యొక్క సేవ విధానము, వారి పరిచర్య లేకుంటే వారి యొక్క పరిచారము ఎలాంటిదో 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 5వ వచనములో, రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మములలో నిలుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరూ నిలిచియుండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి అని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ యాజకులు తమ తమ సేవా ధర్మములను చొప్పున చేస్తూ వచ్చారు. మరి లేవీయులు, యాజకులు ఈ ప్రత్యక్షపు గుడారములో వారు పరిచారము చేస్తూ వచ్చారు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకు తండ్రి యొద్ద నుండి వచ్చానని చెప్పుచూ ఉన్నాడు. మరి ఒక క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్న వారు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం పరిచారము చేయించుకునేదే కాదు కానీ పరిచారము చేసేవారముగా ఉండాలి. పరిచారము మనం చేస్తూ ఉన్నప్పుడు పరలోకమందు మనకు ప్రతిఫలం అనేది దొరుకుతూ ఉన్నది. మరి దేవుని యొక్క పరిచర్యలో అనేక విధములుగా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే, వాటి మధ్యలో కూడా మనము సనుగకయు గొనుగకయు దేవుని యొక్క పరిచర్యలో నమ్మకముగా వాడబడుతూ ఉండాలి. దేవుని హస్తములో బలమైన ఆయుధములుగా మనం వాడబడుతూ ఉండాలి. రెండవదిగా నేర్చుకునేవాడుగా ఉంటున్నాడు శిష్యుడు అనగా, రెండవదిగా నేర్చుకునేవాడు. మరి ఒక గురువు దగ్గర లేకుంటే ఒక బోధకుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన బోధకుడైనా సరే మనకు గురువు అయినా సరే ఎవరు అని మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన వెలుగును చేయడానికి వచ్చాడు. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చీకటిలో ఉన్న వారికందరికీ వెలుగునివ్వడానికి ఈ లోకమునకు వచ్చాడు. చీకటిలో బ్రతుకుచున్న ప్రతి మనిషికి వెలుగు అవసరమైనది. పాప బంధకములో కట్టబడిన ప్రతి ఒక్కరికి ఒక వెలుగు అవసరమైనది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి చేశాడు. కనుక రెండవదిగా మనం నేర్చుకునే కార్యములు ఏమై ఉన్నవి? ఒక శిష్యుడు గురువు దగ్గర నేర్చుకోవలసిన కార్యములు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నేర్చుకోవలసిన కార్యములు ఏమై ఉన్నవో అవి నేర్చుకుని ప్రతిరోజు వాటిని మన జీవితమందు అవలంబిస్తూ ఉండాలి. క్రైస్తవ జీవితంలో పరిచారము చేసేవారముగా ఉండాలి. రెండవదిగా మనము అధికముగా నేర్చుకునే వారముగా ఉండాలి.
ఈ రోజుల్లో మన అందరి తలంపు ఎలా ఉంటుందంటే, నాకు అన్నీ తెలుసు అనే రీతిలో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధ లేఖనములలో మనకి ఎంతగానో నేర్పించబడుతున్నటువంటి బోధలు అనేకములు కలవు. పరిశుద్ధ లేఖనములలో ఒక్కొక్క వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే నేర్చుకోవలసిన కార్యములు ఈ జీవితం అంతటిని కూడా మనము దానిని నేర్చుకుంటూనే ఉంటున్నాం. ఒక దినములో మనం నేర్చుకొని ముగించుకునే కార్యములు కావు ఇవి. మనం యేసు ప్రభు యొద్ద కూర్చొని ఆయన పాదముల యొద్ద మనము ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుచూ ఉన్నప్పుడు మనకు ఆయన అనేక విషయములను నేర్పిస్తూ ఉంటాడు. కనుకనే మరియా ఉత్తమమైన భాగాన్ని తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటూ నేర్చుకునే కార్యములు నేర్చుకుంటూ వచ్చింది. అలాగనే ప్రతి క్రైస్తవులు కూడా ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పుచున్న బోధలను మనం వినడానికి మనం ఇష్టపడాలి. కనుక పాత నిబంధనలో శిష్యులుగా ఉన్నవారు అనగా దేవుని యొద్ద నేర్చుకునేవారుగా ఉండాలి. ఆయన మనకు బోధించే కార్యములను మనము అంగీకరించి వాటిని అనుసరించే కార్యములుగా ఉండాలి. కనుకనే యెషయా గ్రంథము 50వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనములో, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. చూడండి, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున ప్రభు సన్నిధిలో మనము వినవలసిన వారమై ఉన్నాము. దేవుని స్వరమును వినాలి, దేవుని మాటలను వినాలి, ఆ మాటల ప్రకారముగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే మనము శిష్యులం, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులమై ఉన్నాం. ఈ శిష్య జీవితం అనేది ఎల్లప్పుడూ కూడా దేవుని నోట నుండి వచ్చే మాటలను వినడానికే మనం ఇష్టపడుతూ ఉండాలి. ఎప్పుడు ఆ మాటలను వినగలుగుతూ ఉన్నాం? ప్రతి ఉదయమున దేవుని మాటలను వినగలుగుతూ ఉన్నాం. దేవుని ఆత్మ ద్వారాగా మనం ప్రేరేపించబడుతూ ఉదయకాలమున దేవుని మాటలను వినడానికి మనం ఇష్టపడుతూ ఉన్నట్లయితే ఆ దినమంతటిలో కూడా మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఆశీర్వాదకరంగా మారుతుంది. నా ప్రియ దేవుని బిడలారా, పాత నిబంధనలోనే శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడని చెప్పి ప్రవక్త ద్వారాగా తెలియచేసినట్లుగానే క్రొత్త నిబంధనలో ఇంకా ఎంత ఎక్కువగా దేవుని మాటలను వినాలి, విని వాటి ప్రకారముగా మనం నేర్చుకోవాలి. మనము నేర్చుకునే మరొక కార్యము క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో మనము చదువుతూ ఉన్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభు చెప్పాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి. ఎవరు నేర్చుకోగలరు? యేసు ప్రభు వారు సాత్వికుడు, దీన మనసు గలవాడు. మరి అలాంటి ప్రభువు యొక్క కాడిని ఎత్తి తమ మెడల మీద ఉంచుకొని నడవగలరా? చూడండి, ఎద్దులు కూడా, ఒక రైతు ఎద్దుల మీద తమ యొక్క ఆ కాడిని పెట్టుచూ ఉన్నప్పుడు కాడి ఎత్తగానే ఎద్దులు వాటిని మెడ మీద పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అలాగే దేవుని బిడలమైన మనలో, ప్రతి క్రైస్తవులమైన మనలో
మన ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభు యొక్క కాడిని ఎత్తుకొని మనము ఆయన యుద్ధ నేర్చుకునే వారముగా ఉండాలి. మూడవదిగా వెంబడించువారు. శిష్యులు అనగా ఒక గురువును లేకుంటే ఒక బోధకుడును వెంబడించేవారై ఉండాలి. వెంబడించే జీవితం అనేది ప్రతి ఒక్కరిలో ప్రాముఖ్యమైనది. కనుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 20వ వచనం వరకు మనం గమనించినప్పుడు, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయాను, ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కనుక యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, నా వెంబడి రండి అని పిలిచాడు. వారు అంతవరకు సముద్రములో వలవేసి చేపలను పట్టేవారుగా ఉన్నారే కానీ, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ మాట పలికిన వెంటనే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పినప్పుడు వెంటనే తమ వలలన్నిటిని కూడా విడిచిపెట్టారు. ఈనాడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా పిలువబడుచున్న మన జీవితాలలో కూడా లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఆయన ఒక మార్గముగాను, సత్యముగాను, ఒక జీవముగాను కనబడ్డాడు. కాబట్టి ఆయనను వెంబడించే విషయములో ఏమాత్రము కూడా వెనుకడుగు వేయకూడదు. కనుక నా ప్రియ దేవుని బిడలారా, చెప్పబడిన ఈ మాటలలో శిష్యుడు అనగా మొదటిగా అతడు పరిచారము చేసేవాడై ఉండాలి, రెండవదిగా నేర్చుకునేవాడై ఉండాలి, మూడవదిగా వెంబడించువారై ఉండాలి. ఈ శిష్యులను గురించి పాత నిబంధనలో ముందుగానే గలిలయ ప్రాంతము నుండి ఏర్పరచబడతారని చెప్పి తెలియచేయబడి ఉన్నది. కనుక దానికంటే ముందుగా శిష్యులకు మరొక పేరు కలదు. శిష్యులు అనగా చిన్నవారు అని చెప్పబడుతూ ఉన్నది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనములో, ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ శిష్యులకు మరొక పేరేంటంటే చిన్నవారు అని చెప్పబడుతూ ఉన్నది. ఈ చిన్నవారు అనగా చిన్న పిల్లలని అర్థము కాదు, కానీ చిన్నవారు అనగా అన్నిటిలో కూడా తక్కువ స్థాయిలో కలిగిన వారు. వీరు ధనికులు కాదు, వీరు చదువుకున్నవారు కాదు, వీరు జ్ఞానవంతులు కాదు, కానీ దేవుడు వారిని ఏర్పరచుకుని ఏ విధంగా యేసు ప్రభు వారిని వెంబడించారో మనము చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ఈ శిష్యులను గురించి పాత నిబంధనలో ముందుగానే తెలియచేయబడి ఉన్నది. ఈ శిష్యులు ఏ ప్రాంతము నుండి ఏర్పరచుకోవాలో ముందుగానే ప్రవచన గ్రంథములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. కనుక జకర్యా గ్రంథములో చదివినట్లుగా 13వ అధ్యాయము 7వ వచనములో వారు చిన్నవారని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. రెండవదిగా ఈ గలిలయ ప్రదేశము నుండి దేవుడు యేసు ప్రభు వారు శిష్యులను ఏర్పరచుకుంటాడని చెప్పి ప్రవచనము ద్వారాగా తెలియచేయబడుచు ఉన్నది. 12 మందిలో ఒకరు తప్ప మిగతా 11 మంది కూడా ఈ గలిలయ ప్రాంతములో నుండి ఏర్పరచబడిన వారు. ఈ గలిలయ ప్రాంతములో
యేసు ప్రభు వారిని తెలుసుకున్నారు. ఇస్కరియోతు యూదా తప్ప మిగతా 11 మంది కూడా ఈ గలిలయ ప్రాంతములో యేసు ప్రభువారు శిష్యులనుగా ఏర్పరచుకున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినప్పుడు, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరచెను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున అనగా యోర్ధాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని చెప్పి చదువుతున్నాం. గలిలయ ప్రాంతము, ఈ ప్రదేశము ఎలాంటిదంటే వేదన పొందినది, రెండవది అవమానపరచబడినది, మూడవది చీకటి కలిగిన ప్రాంతమయున్నది. యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 52వ వచనములో, వారు నీవును గలిలయుడువా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, గలిలయ ప్రాంతం అనేది ఎంత భయంకరమైనటువంటి ప్రాంతమో మనం చూస్తూ ఉన్నాం. అది వేదనతో నిండిన ప్రాంతం, అది అవమానముతో నిండిన ప్రాంతము, అది చీకటి కలిగినటువంటి ఒక ప్రాంతం అయి ఉన్నది. మరి ఇలాంటి ప్రాంతములో యేసు ప్రభువారు సముద్ర తీరమున వెళ్ళుచుండగా, మార్కు సువార్త 16వ అధ్యాయము మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా అని చెప్పి రాయబడి ఉన్నది. యేసు ప్రభువారు గలిలయ ప్రాంత సముద్ర తీరమున నడిచి వెళ్ళుచుండగా, ఆ ప్రాంతములో గలిలయ వ్యక్తులను అనగా ఆ మరణ ఛాయలలో, వేదనలో, అవమానములో ఉన్న ప్రజలకు ఒక వెలుగు అనేది అక్కడ ఉదయింప చేయబడెను. యేసు ప్రభువారు సువార్త అక్కడ ప్రకటించాడు. సువార్త దేనికి సూచనగా ఉన్నదంటే వెలుగునకు సూచనగా ఉన్నది. మరణ ఛాయలోను, చీకటి బ్రతుకులలోను, అలాగే అవమానముల మధ్యలోను, వేదనల మధ్యలో ఉన్నటువంటి ప్రజలను విడిపించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు. ఒకానొకప్పుడు ఈ గలిలయ ప్రాంతం అనేది ఏ విధంగా ఉన్నదో లేఖనముల ద్వారాగా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అయితే ఈ వేదన కలిగినటువంటి ప్రాంతము, అవమానము కలిగిన ప్రాంతము, చీకటి కలిగిన ప్రాంతము, అన్యజనులకు గలిలయ ప్రదేశము మహిమ గలదానిగా చేయుచున్నాడని చెప్పి రాయబడి ఉన్నది. ఎవరి ద్వారాగా మహిమ కలిగిన దానిగా మార్చబడిను? యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతములోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆ ప్రాంతములో నుండి 11 మంది అపోస్తులను దేవుడు ఏర్పరచుకోగలిగాడు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ ప్రాంతములో దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యములను జరిగించాడు, అనేక గొప్ప గొప్ప కార్యములను చేయగలిగాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో చదువుతూ ఉన్నాము, యేసు ప్రభువారు గొప్ప కార్యములను చేశాడని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఇంతవరకు ఈ శిష్యులను గురించి కొంత ఇంట్రడక్షన్ నేను మీకు తెలియజేశాను. రాబోయే దినాలలో అనేక ఆత్మీయ విషయములు, శిష్యులను గురించి మనం తెలుసుకొని మనము కూడా ప్రభువు చేతిలో బలమైన ఆయుధములుగా వాడబడినట్లుగాను, అలాగే భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడకు కూడా వచ్చి ఉన్నారన్నట్లుగానే మన ద్వారా దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని కలుగు చేయాలని ప్రభు సన్నిధిలో మనమందరము కూడా కనిపెడదాము. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ చాలా సమీపముగా ఉన్నది.
ఆ రాకడలో మనమును ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచినట్లయితే వారు కూడా ఆయన రాకడలో కొనిపోబడుటకు మన వంతు ఏ విధముగా ప్రార్థన చేసి ప్రజలను సిద్ధపరచాలో, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించడము, వారికి సువార్తను తెలియచేయడము, మనము ఆ పనిని మనము దేవుని రాజ్య సువార్తను మనము చేసినట్లయితే మన ద్వారాగా అనేక మందిని తన రాజ్యమునకు ఆయన సిద్ధపరచగలడు. కనుక ఈ వర్తమానముల ద్వారాగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక రాబోయే దినాల్లో ఇంకను ఆత్మీయ సత్యములను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకును ప్రభువా నాదా శిష్యులను గురించి ఆత్మీయ విషయములను మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. మేము ఈ వర్తమానముల ద్వారాగా ఆత్మలో బలం పొంది అనేకులకు ప్రయోజనకరముగా వాడబడినట్లుగాను, మీ రాజ్య సువార్తను ఇంకను అనేక ప్రాంతములకు తీసుకుని వెళ్ళడానికి కృప చూపండి. ఎవరైతే ఆత్మీయతలు ఎదగాలని వాంఛ కలిగి ఉన్నారో వారందరికీ ప్రభువా ఈ వర్తమానములు అందించబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి. చీకటిలో కూర్చున్న వారందరికీ మీ వాక్యపు యొక్క వెలుగనేది ఉదయింప చేయబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్తమును మీరు భారం వహించండి, ఆశీర్వదించండి. మీరు ఆకడకు ప్రభువు కావలసిన కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుము తండ్రి. ఏ విధము చేతనైనను మీ మహిమగల రాకడలో తండ్రి మేము ఎత్తబడినట్లుగా మాకు సహాయం చేయండి. ఏ వ్యక్తి కూడా నష్టపోకుండానట్లు, ఏ వ్యక్తి కూడా ప్రభువా నాదా తమ జీవితాన్ని కోల్పోకుండానట్లు, ఆత్మీయతలో తండ్రి దిగచారిపోకుండానట్లు ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి నడిపించమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.